మోపుతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పబ్బుల్లో డ్రగ్స్ ను పసిగట్టే స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకి పబ్బులు అడ్రస్ గా మారాయనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పబ్బుల్లో పనిచేసే డీజేలు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న 2 డీజేలను పట్టుకున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పబ్బుల్లో పోలీసులు రైడ్స్ కొనసాగుతున్నాయి. మొత్తానికి స్నిఫర్ డాగులతో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, డ్రగ్స్ను పసిగట్టే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. స్నిఫర్ డాగ్స్తో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లోని ఏదైతే డ్రగ్స్ నివారణకు సంబంధించి పోలీసులు గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నారో, ముఖ్యంగా ఈ రోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పబ్బుల్లో పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఏదైతే ఈ తనిఖీలకు సంబంధించి ఈ డ్రగ్స్ ను పసిగట్టే ఒక స్నైపర్ డాగ్స్ తో పాటు ఈ తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సరఫరాకి అడ్రస్ గా ఏదైతే ఈ పబ్బులో మారాయని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా దీనిపై పూర్తిగా నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. పబ్బుల్లో పనిచేసే డీజే డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్న 2 డీజేలను కూడా పోలీసు అధికారులు అయితే ఇప్పుడైతే పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ సరఫరా భారీగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కూడా ఏదైతే పబ్లోనే ఎక్కువగా దొరుకుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా పబ్స్ అలాగే దానిపై పూర్తిగా నిఘా అయితే పెట్టారు. అలాగే మరొక పక్క స్నైపర్ డాగ్స్ తోని ఈ డ్రగ్స్ ను పసిగట్టే విధంగా వాటితోని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అలాగే బంజారా హిల్స్ ఈ రిచ్ ఏరియా లాంటి ఇలాంటి ఏరియాస్ లో ముఖ్యంగా పబ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ డీజేగా పనిచేస్తున్న కొంతమంది వ్యక్తి ఏదైతే ఈ పబ్స్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారితో సహా ఏదైతే ఈ తనిఖీల్లో అయితే పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 2 డీజేలను అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే గతంలో చూసాం పబ్స్ కు సంబంధించి ఏదైతే డ్రగ్స్ వాడుతూ పార్టీలు అయితే నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు కూడా చాలా మంది డీజేలు ఏదైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా కొంతమంది డీజేలు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఇంకా ప్రస్తుతం ఈ డ్రగ్స్ కూడా పూర్తిగా నివారించేందుకు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా పబ్బుల్లోని స్నైపర్ డాగ్స్ ద్వారా ఏదైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ స్నైపర్ డాగ్స్ కూడా ఎక్కువ చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ పట్టుకోవడం కూడా ఇవి చాలా పడుతున్నట్లు కూడా తెలుస్తున్నాయి. అలాగే ఇంకా ఇలాంటి పబ్స్ లోని తనిఖీ నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే తెలియజేశారు. సునీల్. రైట్ కుమార్.